మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు. సో ఏదైతే మనం ఉగాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అలాగే గ్రహ మూర్తిత్వాలతో పాటుగా అన్నీ మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం. 2026 ఎలా ఉండబోతుంది, కనీసం ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్. అధికారానికి, ఆధిపత్యానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ రవి యాక్చువల్గా. అలాగే న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా 202 = 4 and 4 + 6 = 10, 1 + 0 = 1. సో టోటల్ 1, దట్ ఈస్ సన్. సో కాబట్టి ఈ 2026వ సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి, గవర్నమెంట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా, ఇన్ఫ్లుయెన్సివ్గా, పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి ఈ 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి 2026 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క సంవత్సరంలో. సో ఈ సంవత్సరం గురుడి యొక్క అతిచారం ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక 9, 10, 11 స్థానాల మీదుగా గురుడి అతిచారంలో ఉండబోతున్నారు. ఏదైతే యాక్చువల్గా 9th హౌస్లో గురుడు 13 నెలలు ఒక రాశిలో ఉండాలి. 13 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు ఇప్పుడు ఆయన వెరీ ఫాస్ట్ మూమెంట్తో సో యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ దాకా ఉండాల్సి, అలాంటిది 13 నెలల్లోనే 3 రాశులు 9, 10, 11. సో వెంటనే ఫాస్ట్గా ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన యొక్క సంచారం. సో ఇది చాలా అబ్నార్మల్. యాక్చువల్గా గురుడి అతిచారం ఇంత ఫాస్ట్ మూమెంట్గా 1 ఇయర్లో 3 రాశులు మారిపోవడం అనేది ఇట్ ఈస్ వెరీ రేర్ థింగ్. అంటే 8 సంవత్సరాలు కంటిన్యూగా జరగడం అనేది 2033 వరకు 8 సంవత్సరాలు కంటిన్యూగా జరగడం అనేది చాలా అబ్నార్మల్ అనే ఫస్ట్ రీసెర్చ్ ఓరియంట్గా మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే చెప్పడం జరిగింది. సో 13 నెలలు ఒక రాశిలో ఉండి ఎక్స్పాండ్ చేయాల్సిన గురుడు 3 రాశులను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మార్చి 10 వరకు కూడా 2026 మార్చి 10 వరకు కూడా గురుడు ఈ రాశికి 9th హౌస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు రెట్రాగ్రేషన్లో. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ యొక్క లక్ అండ్ ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి మార్చి 10 వరకు కూడా కొంచెం మీరు అందుకోవాలనుకున్న అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంచెం టెస్టింగ్ పీరియడ్లో ఉంటుంది. ఈ గురుడి యొక్క రెట్రాగ్రేషన్లో 9th హౌస్లో ఉండటం వల్ల కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి ఎక్కువ పడే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని లాంగ్ జర్నీస్ ఫ్రీక్వెంట్గా సమ్ అన్ప్లాన్డ్ జర్నీస్ వల్ల, అన్ప్లాన్డ్ రిజర్వేషన్ లేకుండా అన్ప్లాన్డ్ లేని జర్నీస్ వల్ల సో కొంచెం ఇక్కడ స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఫారెన్ ట్రావెల్ గురించో, హైయర్ ఎడ్యుకేషన్ గురించో, మీకు కావాల్సిన యూనివర్సిటీ, మీరు కావాల్సిన ప్లేస్, దీని గురించి ఆ తిరుగుడు ఇదంతా కూడా ఈ టైంలో కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక వీసా గురించో లేకపోతే మిగతా వాటి విషయాల గురించో. సో ఫస్ట్ 70 days కూడా ఈ రకమైన కొంచెం స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ భాగ్యస్థానంలో కూడా కొంచెం గురుడు రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల కొంచెం ఇవన్నీ కూడా సాల్వ్ అవుట్ అవ్వాలంటే ఖర్చుతో కూడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. 70 days ఫస్ట్ 70 days జనవరి నుంచి మార్చి 10 వరకు ఖర్చులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకమైన లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే మార్చి 10 నుంచి కూడా గురుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తారు. సో ఏప్రిల్, మే 2 నెలలు, ఇంకా 2.5 నెలల పాటు అక్కడ ఆయన డైరెక్ట్ మోషన్ ఉండటం వల్ల చాలా వరకు కూడా ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి చూసే వాళ్ళకి, అలాగే బెటర్గా కొంచెం మీరు లైఫ్లో సెటిల్ అవడం కోసం ఆలోచించే, లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసిన ప్రయత్నాల్లోనూ వీటిల్లో కొంచెం కదలికలు, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మార్చి 10 నుంచి ఎక్కువ చూడగలుగుతారు.
అలాగే తర్వాత జూన్ నుంచి చూస్తే గురుడు ఇక్కడ 10th హౌస్లోకి వచ్చేస్తున్నాడు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాస్ట్గా ఆయన 10th హౌస్లో కర్మస్థానంలో ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితిలో పైగా ఆయన వెరీ ఫాస్ట్గా అసలు మామూలు 180 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిపోతూ ఉంటారు. 10th హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ ఒక్కసారిగా లేనిది ప్రొఫెషన్లో నాయన ఇంత బాధ్యత వచ్చి పడింది అంటారా బాబు నా మీద అనుకుంటారు. సో ఇది మంచా చెడా అనుకుంటే మనం ఏం చెప్పగలుగుతాం? కర్మస్థానంలో గురుడు మనం ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. మీ కర్మని అంటే చేసే ప్రొఫెషన్ని పెంచుతున్నాడు. అంటే ఎవడో మానేయడం, లేకపోతే ఏమయ్యా నువ్వు ఉన్న ఒక మంచి టాలెంటెడ్ నువ్వే చూసుకో అంటారు. సో కాబట్టి మరి ఆయనకి ఇచ్చే శాలరీ అది అటక్కే అన్నట్టు ఉంటుంది పొజిషన్. అంటే ఇక్కడ గ్రేడ్ పెరుగుతుంది, సెల్ఫ్ సెంట్రిక్గా మీ లెవెల్ పెరుగుతుంది, అడిషనల్ అనే ఒక ట్యాగ్ లైన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ప్రొఫెషనల్ పరంగా కొంచెం మీ లెవెల్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఉంది ఏంటంటే కేంద్రాధిపత్య దోషం వల్ల కర్మస్థానం చేసే పనులు పెరిగితే కానీ దానికి తగ్గ ఇది వాడెవడో చేయాల్సిన పని నా చేత చేయిస్తావు, పక్కన శాలరీ మాత్రం ఇంత ఇస్తున్నాడు అన్నట్టుగా కొంచెం ఓకే సరే, కానీ కొంచెం లెవెల్ అయినా వచ్చింది, గ్రేడ్ అయినా వచ్చింది, ప్రమోషన్ అయినా వచ్చింది అనుకున్నట్టు ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద వెరీ గుడ్ టైం ఫర్ హూ ఈజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్. జాబ్ గురించి వెతుకుతున్న వాళ్ళకి, జాబ్ సర్చింగ్స్ చేస్తున్న వాళ్ళకి వెరీ గుడ్ టైం. సడన్గా వెరీ ఫాస్ట్ మూమెంట్లో ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాలేదు కానీ ఏంటో ఇలా ఏంగానే అలా వచ్చింది ఈ సంవత్సరం అనుకుంటారు డెఫినెట్గా తులారాశి వాళ్ళు. 10th హౌస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. మళ్ళీ సంవత్సరాంతానికి నవంబర్, డిసెంబర్కి వచ్చేసరికి లాభస్థానంలోకి వచ్చేస్తున్నారు ఆయన. అది మిత్రక్షేత్రమే. అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు. సో కాబట్టి చాలా కష్టపడి 5 నెలల్లో మీరు ఎంత చాకరీ చేశాను రా బాబు, వీడు ఏదన్నా నాకు వచ్చి ఇంక్రిమెంట్ హైక్ వేస్తే బాగుండు అనుకున్న దానికి పడే ఆస్కారాలు ఉంటాయి. బెటర్ ఆఫర్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వ్యాపారంలో కొద్ది గొప్ప ప్రాఫిట్స్ చూసే ఆస్కారాలు కూడా ఉంటాయి. కానీ సర్పదోషం ఉండటం వల్ల ఇక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు, గురుడు కూడా కలుస్తున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండే దానిలో కొంచెం తక్కువ తగ్గే ఆస్కారాలు ఉంటాయి. నవంబర్, డిసెంబర్కి డెఫినెట్లీ యూ హ్యావ్ టు మీరు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చిన్నపాటి హైక్ లేకపోతే ఇంక్రిమెంట్కో మంచి ఆఫర్తో జాబ్కో నవంబర్ ఈ రెండింగ్కి కొంచెం వీటి విషయాలు కొంచెం పాజిటివ్ చేంజెస్ సంతానం కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఇక ఈ రాశికి శని భగవానుడు మనం చూస్తే కనుక తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. యాక్చువల్గా ఈ రాశికి మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ 6వ స్థానంలో ఉన్నాడు. తీసుకున్న అప్పుల్ని మీరు ప్రయోజనాత్మకంగా మార్చుకోగలిగితే మంచి ప్రాపర్టీని, ఫిక్స్డ్ అసెట్ని మీరు అమర్చుకోగలుగుతారు. ఈ సమయంలో శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. సమ్టైమ్స్ మదర్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు సంతానపరంగా చిల్డ్రన్స్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ యొక్క మెయిన్గా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లో ఈ 4 నెలల్లో కొంచెం ఆరోగ్యపరంగా కానీ శత్రువుల పరంగా కానీ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, లోన్స్ పరంగా కానీ. కాబట్టి నేను ఇందా చెప్పినట్టు వీటన్నిటి విషయాల్లో ఈ సమయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎనీవే 6వ స్థానంలో శని యోగించే స్థానమే 6వ స్థానం శనికి. నాట్ దట్ బ్యాడ్ ట్రాన్సిట్. సాటర్న్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్. సో కాబట్టి రుణ రోగ శత్రు స్థానంలో ఉన్న ఈ యొక్క శని అప్పులపైన విజయాన్ని, రోగాలపైన విజయాన్ని, శత్రువులపైన విజయాన్ని ఇస్తారు. బట్ ఏంటంటే లాంగ్ రన్గా ఏదైనా లిటిగేషన్, హెల్త్ ఇష్యూ వచ్చిందంటే కొంచెం లాంగ్ రన్గా దాన్ని రీసాల్వ్ చేసుకోవడం, ఏదైనా చిన్న లిటిగేషన్ వచ్చిందంటే లాంగ్ రన్గా దాన్ని అది ఉంటాం దాన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో ఏది వచ్చినా మరి రిస్ట్రిక్షన్ ప్లానెట్ స్లోగానే అవుద్ది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా స్లోగానే రిజాల్వ్ అవుతుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, ఎనిమీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా. సో కాబట్టి ఎనీవే సాటర్న్ 6th హౌస్లో మంచి ఇదే ఇస్తారు కాబట్టి మళ్ళీ ఆయన డెఫినెట్గా డిసెంబర్లో స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు. ఆ సమయంలో మీకు మళ్ళీ మంచి పాజిటివ్నెస్ని ఆరోగ్యపరంగా ఎనీ కోర్టు కేసెస్ పరంగా అన్నీ కూడా డిసెంబర్ మాసానికి మళ్ళీ మీకు ఆయన మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే రాశులకి మనం చూస్తే లాభస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కేతు చెడేమీ కాదు, లాభస్థానంలో కేతు బాగా యోగిస్తారు. కాకపోతే అది ఆయనకి శత్రుక్షేత్రం అయింది, సింహరాశి. అతి కష్టంతో కూడిన లాభాలు వస్తుంటాయి. ఏంటంటే మీ నెట్వర్క్లో ఆళ్ళు చేంజ్ అయిపోతుంటారు, ఆళ్ళు వెళ్ళిపోతుంటారు. సో నన్ను మాత్రం తీయట్లే, మిగతా వాళ్ళందరూ తీసేస్తున్నారు అనుకుంటారు.
సో ఎవడు పోతే పోతే మనం ఉన్నాం కదా అన్నట్టు మాత్రం నడుస్తుంది కేతు యొక్క లాభస్థాన సంచారం. పంచమంలో కూడా రాహు ఉంటారు. ఈ సంవత్సరం అంతా రాహు పంచమంలో, కేతు లాభస్థానంలోనే ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంటారు. సో ఏదైనా పంచమ స్థానంలో కూడా రాహు, సో మంచి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తాడు ఇక్కడ. సో కానీ మీ యొక్క ఇంటెలిజెన్స్ని చాలా జాగ్రత్తగా వాడాలి, మీ జ్ఞానాన్ని. సంతానపరంగా కొంచెం ఎవరైతే క్యారింగ్ ఉమెన్స్ సంతానపరంగా వెయిట్ చేస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో సంతాన సాఫల్యత కోసం, వాళ్ళు కొంచెం కేర్గా ఎప్పటికప్పుడు ఉండటం అనేది, టెస్టింగ్స్ అవి చేయించుకోవడం అనేది మంచిది. ఎడ్యుకేషన్ పరంగా కూడా రాహు కనుక కొంచెం ఫికిల్ మైండ్ క్రియేట్ చేస్తే బ్రేక్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అందుకని ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తగా మంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రాహు చాలా బాగా ఇస్తాడు. అంటే డైలీ నిత్యం క్రియేటివ్గా ఆలోచించాలి అనుకున్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఈ రాహు మీ పంచమ స్థానంలో ఈ రాహు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సైంటిస్ట్స్ కావచ్చు, అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తాడు జనరల్గా. సో కాబట్టి రాహు యొక్క సంచారం రెస్ట్లెస్ ఆన్ యువర్ మైండ్ థింకింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఇది నెగిటివ్ ఏం కాదు. సో ఇక్కడ ఈ 2026లో తులారాశి వాళ్ళకి చూస్తే కేతువు యోగిస్తున్నాడు లాభస్థానంలో, శని 6th యోగిస్తున్నాడు, గురుడు కూడా లాభస్థానంలో యోగిస్తున్నాడు. సో డెఫినెట్గా ఈ ఇయర్లో ఈ తులారాశి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకొంచెం బెటర్గా వెళ్తా ఉంది. సో అలాగే ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహమూర్తిత్వాలు, ఇక ఉన్న టోటల్ అన్నీ కూడా మనం యాస్పెక్ట్ గ్రహ దృష్టిలు ఇవన్నీ మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాం. సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ డిసెంబర్లోనే, ఈ మాసంలో, ఈ 9వ తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో, సో వీక్లీ అని, మంత్లీ అని, స్పెషల్ వీడియోస్ అని, ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది. సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది. సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.